హాయ్ స్టూడెంట్స్. సో ఇవాల్టి వీడియో యొక్క టార్గెట్ ఏంటి అంటే సిఏ రిజల్ట్స్ వచ్చినాయి. అది ఫౌండేషన్ అవ్వచ్చు, సిఏ ఇంటర్ అవ్వచ్చు, సిఏ ఫైనల్ అవ్వచ్చు. మరి రిజల్ట్స్లో నేను ఎక్స్పెక్ట్ చేసినన్ని మార్క్స్ రాలేదు అనే కామెంట్ చాలామంది స్టూడెంట్స్ నుంచి వినిపిస్తూ ఉంటుంది. నేను కొన్ని థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఒక సర్టిఫైడ్ కాపీస్ చూశానండి. సో ఆ సర్టిఫైడ్ కాపీస్లో నేను అర్థం చేసుకున్నది ఏంటి అంటే స్టూడెంట్స్ రాస్తున్న ఆన్సర్ కరెక్టే, కానీ మార్క్స్ తక్కువ వస్తున్నాయి. ఎందుకంటే క్వశ్చన్ అది కాదు. మీరు క్వశ్చన్ చదివేసి ఏమనుకుంటున్నారంటే నాకు ఏదైతే క్లాస్లో చెప్పారో అదే ఇక్కడ ఇచ్చారని మీరు అనుకుంటున్నారు. నో. సో ద ఎగ్జామినర్ హ్యాస్ ఆల్రెడీ మేడ్ సమ్ చేంజెస్ ఇన్ ద క్వశ్చన్. దట్ ఇస్ ద ప్రాబ్లం. సర్టిఫైడ్ కాపీస్ చూసి ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే నేను రాసిన ఆన్సర్ కరెక్టే కదా. ఎస్, నువ్వు రాసిన ఆన్సర్ కరెక్టే, క్వశ్చన్ ఒకసారి చూడు. క్వశ్చన్ వాజ్ ఆల్రెడీ గాట్ మోడిఫైడ్. రెండోది, థియరీ సబ్జెక్ట్స్లో నేను చూశానండి చాలామంది స్టూడెంట్స్ చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటంటే హ్యూజ్ నంబర్ ఆఫ్ గ్రామటికల్ మిస్టేక్స్. కామన్గా థియరీ అండ్ ప్రాబ్లమాటిక్లో నేను గమనించింది ఏంటంటే ప్రజెంటేషన్ ఈజ్ వెరీ వెరీ పూర్. సో ఇక్కడ మీ ఆన్సర్ కరెక్ట్గా ఉందా లేదా ఎంత ఇంపార్టెంటో ప్రజెంటేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్స్లో చాలామంది చేస్తున్న ఇంకొక తప్పు ఏంటంటే ఎయిదర్ క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ చేస్తున్నారు, లేకపోతే రాంగ్ పోస్టింగ్స్ చేస్తున్నారు. సో రీసెంట్గా నేను ఒక 50 వరకు సిఏ ఫౌండేషన్ సర్టిఫైడ్ కాపీస్ చూశాను. అకౌంట్స్ స్టూడెంట్ ఏమనుకుంటున్నాడంటే నేను ఎంట్రీ కరెక్ట్గానే వేశారు కదా. ఎంట్రీ కరెక్టే, పక్కన అమౌంట్ కూడా కరెక్ట్గా ఉండాలి కదా. సో రెండోది, క్యారీ ఫార్వర్డ్ చేసేటప్పుడు ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి క్యారీ ఫార్వర్డ్ చేసేటప్పుడు అమౌంట్స్ రాంగ్గా వేస్తున్నారు. మీకు తక్కువ మార్క్స్ వచ్చినాయి అని అనిపిస్తే కనుక, మీకు డిజర్వింగ్ మార్క్స్ రాలేదనిపిస్తే కనుక మీకున్న ఆప్షన్స్ ఏంటి? If you want English version of the same video, yes, it is available. Please look at the cards and description of this video. Next, ఇది మనం జూలై 24th ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని చేస్తున్నామండి. ఫ్యూచర్లో ఇన్ఫర్మేషన్ చేంజ్ అవ్వచ్చు. సో ఎవరైతే మాస్టర్మైండ్స్ గురించి అసలు తెలియదు, మేము ఈ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చామని అనుకుంటున్నారో, సో వాళ్ళకి మాస్టర్మైండ్స్కి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అండి. మీకు మరింత వివరాలు కావాలనుకుంటే కార్డ్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో మ్యాచ్లెస్ మాస్టర్మైండ్స్కి సంబంధించిన వీడియో ఉంటుంది, మీరు వాచ్ చేయొచ్చు. ముందుగా సార్ మేము రిజల్ట్స్ చూసుకున్నాం, మాకు మంచి మార్క్స్ రాలేదు, రీవాల్యుయేషన్కి అప్లై చేయొచ్చా? నో. సిఏ కోర్స్లో రీవాల్యుయేషన్ అనే కాన్సెప్ట్ లేదు. ఉండేది ఏంటంటే రీవెరిఫికేషన్. అంటే ఆ రీవెరిఫికేషన్ అనే కాన్సెప్ట్ని టెక్నికల్గా ఏమని పిలుస్తారంటే వెరిఫికేషన్ ఆఫ్ ఆన్సర్ బుక్స్. మరి ఎలాంటి మిస్టేక్స్ వాళ్ళు ఈ రీవెరిఫికేషన్లో కన్సిడర్ చేస్తారు అది చూద్దాం. అన్నిటికంటే ఫస్ట్ అన్వాల్యూడ్ క్వశ్చన్స్. అంటే మీరు ఆన్సర్ రాశారు, వాల్యుయేషనర్ పొరపాటున దాన్ని వెరిఫై చేయలా, అవి ఇప్పుడు కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ వన్, సెకండ్ వన్, టోటలింగ్ మిస్టేక్స్. ఇప్పుడైతే టోటలింగ్ మిస్టేక్స్కి ఛాన్స్ లేదండి, ఎందుకంటే టోటలింగ్ అంతా కూడా మెషిన్ చేసేస్తుంది. సార్ వాల్యుయేషనర్ టిక్ చేశాడు సార్, 0 మార్క్స్ వేశారు సార్, ఈవెన్ దో ఆన్సర్ ఈజ్ కరెక్ట్. ఇప్పుడు మార్క్స్ ఇస్తారా? ఇవ్వరు. ఒకసారి వాల్యుయేషనర్ టిక్ చేసి ఒక మార్క్స్ అంటూ డిసైడ్ చేసిన తర్వాత అది మార్చడం జరగదు. సార్ ఒక ఆన్సర్ బుక్లెట్లో రాయాల్సిన క్వశ్చన్స్ ఇంకొక ఆన్సర్ బుక్లెట్లో రాశాను, అవి ఇప్పుడు వాల్యుయేషన్ చేస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ వేరు బుక్లెట్స్ ఇస్తారు కదా మీకు, ఒకదానివి ఇంకో దాంట్లో మీరు గనక రాస్తే మరి అవి ఇప్పుడు వాల్యుయేషన్ చేస్తారా? నో, అవి వాల్యుయేషన్ జరగవు. సార్ ఒక క్వశ్చన్లో సబ్ పార్ట్స్ ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 3 ABCDE అవన్నీ రూల్ ప్రకారం అయితే ఒకే చోట రాయాలి, మీరు రాయలేదు, సో అందుకని వాల్యుయేషనర్ మార్క్స్ ఇవ్వలేదు. ఇప్పుడు వాటికి మార్క్స్ ఇస్తారా? ఇవ్వరు. నెక్స్ట్, సార్ మా OMR షీట్స్ కూడా వెరిఫై చేస్తారా? ఎస్. సార్ మా పేపర్స్ వెరిఫై చేసినట్టు ఏమన్నా ఎవిడెన్సెస్ ఉంటాయా? ఏమీ ఉండవు. నెక్స్ట్, సార్ మార్క్స్ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎంత ఉన్నాయి? నెగ్లిజిబుల్ ఛాన్సెస్. నెక్స్ట్, సార్ డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయా? ఎస్. అంటే రీవెరిఫికేషన్కి మీరు అప్లై చేసినప్పుడు ఇంక్రీజే అని రూల్ ఏం లేదండి, డిక్రీజ్ కూడా అవ్వచ్చు. సో అలా రూల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ రూల్ ఏంటంటే పెరగడమే కాదు, తగ్గే ఛాన్స్ కూడా ఉంది. సార్ మరి మాకు అవుట్కమ్ అనేది ఎలా తెలుస్తుంది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెయిల్. మీకు ఒక ఈమెయిల్ రావడం జరుగుతుంది, ఇన్ని మార్క్స్ ఇంక్రీజ్ అయినాయి, ఇన్ని మార్క్స్ డిక్రీజ్ అయినాయి అని తెలుస్తుంది. అండ్ దాంతోపాటుగా మీకు రివైజ్డ్ మార్క్ లిస్ట్ కూడా ఇస్తారు. ఒకవేళ మీరు ర్యాంకుకి దగ్గరలో ఉంటే రివైజ్డ్ ర్యాంక్ లిస్ట్ కూడా
రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎన్ని రోజుల లోపల మీరు అప్లై చేయాలి? రిజల్ట్స్ వచ్చిన 30 డేస్ లోపల మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. మరి అమౌంట్ ఎంత కట్టాలి? ఒక పేపర్కి 100 రూపీస్ అండి, మ్యాక్సిమం 400 అండ్ ఇంకెన్ని పేపర్లు అయినా కూడా 400. మ్యాక్సిమం అమౌంట్ ఈస్ 400. మరి ఎన్ని రోజుల లోపల మీకు రిప్లై రావచ్చు? 6 to 8 వీక్స్. మరి ఎలాంటి సిచ్యువేషన్లో ఈ వెరిఫికేషన్ ఆఫ్ ఆన్సర్ బుక్స్ అప్లై చేయడం మంచిది? ఇన్ మై ఒపీనియన్ ఒక 5 to 10 మార్క్స్లో మీరు ఫెయిల్ అయితే అప్లై చేయండి. సార్ మరి నెక్స్ట్ అటెంప్ట్ కోసం నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా, వెయిట్ చేయాలా? 95% కేసెస్లో మార్క్స్ మారవు, ఒక 5% మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటప్పుడు దాని మీద మీరు ఆశలు పెట్టుకొని సో ప్రిపేర్ అవ్వకుండా కనుక ఖాళీగా ఉంటే నెక్స్ట్ అటెంప్ట్ కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది. అందుకని మీరు వెరిఫికేషన్కి అప్లై చేయండి. దాని నుంచి అవుట్కమ్ నెగిటివ్గా వచ్చుద్ది అనుకొని మీ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయండి. ఒకవేళ ఎగ్జామ్ అప్లికేషన్ పెట్టడానికి టైం అయిపోతుంటే ఎగ్జామ్ అప్లికేషన్ పెట్టేయండి. తీరా మీరు ఎగ్జామ్ అప్లికేషన్ పెట్టిన తర్వాత క్వాలిఫై అయితే, వెరిఫికేషన్లో క్వాలిఫై అయితే మీ ఎగ్జామ్ అప్లికేషన్ అమౌంట్ మీకు రిఫండ్ ఇచ్చేస్తారు. నెక్స్ట్ వన్, ప్రొసీజర్ ఏంటి? సో ICAIexam.ICA.org అనే వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేయాలి. అదే వెబ్సైట్ ద్వారా మీరు అమౌంట్ పే చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీ హ్యాండ్ రిటన్ లెటర్ ఉండాలి. ఏమని? ఈ పేపర్స్లో నాకు వెరిఫికేషన్ చేయండి, లేదా ఈ ఎంటైర్ గ్రూప్ వెరిఫై చేయండి అని మీ చేత్తో మీరు హ్యాండ్ రిటన్ లెటర్ ఉండాలి. ఆ లెటర్ మీరు అప్లోడ్ చేయాలి. సో ఆ హ్యాండ్ రైటింగ్ని మీ ఆన్సర్ బుక్స్లో ఉన్న హ్యాండ్ రైటింగ్తో మ్యాచ్ చేస్తారు. 2 ఓకే అంటేనే మీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, అదర్వైజ్ నో. కాబట్టి హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. సార్ ఫిజికల్ అప్లికేషన్కి ఏమన్నా ఛాన్స్ ఉంటుందా? నో సచ్ ఫెసిలిటీ. అప్లికేషన్ కంప్లీట్గా ఆన్లైన్లోనే జరగాలి. నెక్స్ట్ వన్, సార్ మేము రాసిన ఎగ్జామ్ పేపర్స్ యొక్క అంటే వాల్యుయేషన్ ఎలా జరిగిందో తెలుసుకోవడానికి జిరాక్స్ కాపీస్ ఏమన్నా అడగచ్చా? ఎస్, దట్ ఫెసిలిటీ ఈజ్ అవైలబుల్ ఇన్ CA కోర్స్ అండ్ దట్ ఫెసిలిటీ ఈజ్ కాల్డ్ సర్టిఫైడ్ కాపీస్. సర్టిఫైడ్ కాపీస్కి మీరు అప్లై చేసినప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా జిరాక్స్కి ఇచ్చేస్తారా? వెరిఫికేషన్ ఏమన్నా చేస్తారా? ఒక పేపర్ మీ చేతికి వస్తుంది అన్నప్పుడు అది రెప్యుటేషన్కి సంబంధించినటువంటి విషయం. అందుకని ఇంకొకసారి వెరిఫై చేసి మీకు సర్టిఫైడ్ కాపీస్ ఇస్తారు. మీరు మొదట్లో అడిగారు సార్ రీవాల్యుయేషన్ ఉండదా అని. నిజమైన రీవాల్యుయేషన్ ఇప్పుడు జరుగుద్ది, దట్ ఈజ్ సర్టిఫైడ్ కాపీస్. మీరు సర్టిఫైడ్ కాపీస్కి అప్లై చేయడం అంటే ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నట్టు? రీవాల్యుయేషన్కి అప్లై చేస్తున్నట్టే. వీలైనంతవరకు ఏ తప్పులు జరగకుండా చూసుకుంటారు. మీరు చాలామంది సర్టిఫైడ్ కాపీస్ చూడండి, వాళ్ళ మార్క్స్ లిస్ట్లో 60 మార్క్స్ ఉందనుకోండి, సర్టిఫైడ్ కాపీస్లో 48 52 ఉంటాయి. అంటే వాడికి వచ్చిన మార్కుల కంటే మార్క్ లిస్ట్లో ఎక్కువ ఉంటాయి. నేను ముందే చెప్పాను, కొన్ని వేల కొద్ది సర్టిఫైడ్ కాపీస్ నేను చూశాను. వాట్ ఐ నోటీస్డ్ ఈస్ వాడికి మార్క్ లిస్ట్లో దానికంటే సర్టిఫైడ్ కాపీస్ మీద తక్కువే ఉంటున్నాయి. అంటే వాడికి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే CA ఇన్స్టిట్యూట్ అవార్డ్ చేస్తున్నారు. మీరు ఇందాకన్నారే మార్కులు తగ్గిస్తారు, అలాంటివి ఎప్పుడు నేను ఇంతవరకు చూడలేదు. అంటే మార్క్ లిస్ట్లోనేమో 60, సర్టిఫైడ్ కాపీ మీద 65, అలా ఎప్పుడు నేను చూడలేదు. అది తెలుసు కాబట్టి నేను చెప్పాను కాన్ఫిడెంట్గా, తగ్గించడం ఉండదు, పెంచడమే ఉంటుంది. మీరు వెరిఫికేషన్ ఆఫ్ ఆన్సర్ బుక్స్ కనుక పెడితే నిజంగానే వెరిఫై చేశారా లేదా తెలియదు, బట్ సర్టిఫైడ్ కాపీస్ అయితే ఖచ్చితంగా వెరిఫై చేస్తారు. నెక్స్ట్ సార్ మరి ఎవిడెన్స్ ఏమన్నా ఉంటుందా? ఎస్, మీరు సర్టిఫైడ్ కాపీస్ మీరు రిసీవ్ చేసుకుంటారు కదా, దాంట్లో మార్క్స్ని చేంజ్ చేయడం మీరు స్వయంగా చూడొచ్చు. మీకు లిటరల్గా అక్కడ మీకు ఎవిడెన్స్ కనిపిస్తుంది. కాబట్టి నిజంగా మీరు రీవాల్యుయేషన్ కావాలంటే ఏం అప్లై చేయాలి? సర్టిఫైడ్ కాపీస్. సార్ ఎన్ని రోజుల లోపల అప్లై చేయాలి? సేమ్ రిజల్ట్స్ వచ్చిన డేట్ నుంచి 30 డేస్. నెక్స్ట్ ఫీజ్, సర్టిఫైడ్ కాపీస్కి అయితే మాత్రం 500 రూపీస్ పర్ పేపర్. ఇట్స్ నాట్ పర్ సబ్జెక్ట్, ఇట్ ఈస్ పర్ పేపర్. నెక్స్ట్ ఎన్ని రోజుల లోపల రిప్లై ఇస్తారు? ఇదైతే మాత్రం 15 to 30 డేస్. సార్ మన నెక్స్ట్ అటెంప్ట్, ఎస్, సర్టిఫైడ్ కాపీస్ మీద మీరు ఆశలు పెట్టుకోవద్దు. మీ నెక్స్ట్ అటెంప్ట్కి మీరు ప్లాన్ చేసేసుకోండి. అంటే దాంట్లో మార్క్స్ పెరగవు అనుకొని సిద్ధపడండి. ఇందాక నేను మాట చెప్పాను, మీరు మార్క్స్ పెరగవనుకొని ఎగ్జామ్ అప్లికేషన్ పెట్టేశారు, తీరా మార్క్స్ పెరిగి మీరు క్వాలిఫై అయితే మీ ఎగ్జామ్ అప్లికేషన్ అమౌంట్ రిటర్న్ ఇచ్చేస్తారు. ఒకవేళ మీకు ర్యాంక్ వస్తే ర్యాంక్ కూడా అవార్డ్ చేస్తారు, రివైజ్డ్ మార్క్ లిస్ట్ కూడా మీకు పంపిస్తారు. మరి ప్రొసీజర్ ఏంటి? సేమ్ వెరిఫికేషన్ ఆఫ్ ఆన్సర్ బుక్స్ ఏంటో ఇది కూడా అంతే.
ఫిజికల్ అప్లికేషన్ ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు, అంతా ఆన్లైనే. సో సర్టిఫైడ్ కాపీస్ మీద కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అండి. ఇది ఎవరికి రికమెండెడ్? ఎవరైతే ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారో, ఎవరైతే నేను బాగా రాశాను అయినా తక్కువ మార్కులు వచ్చినాయి అని అనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేయండి. ఇన్ మై ఒపీనియన్ మీరు ఎఫర్డ్ చేయగలిగితే కనుక ప్రతి స్టూడెంట్ సర్టిఫైడ్ కాపీ అప్లై చేయాలని నేను కోరుకుంటున్నా. ఎందుకు? నీ మిస్టేక్స్ ఏంటో నీకు తెలుస్తాయి. సో దట్ యూ కెన్ అవాయిడ్ సచ్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ ఇన్ ఫ్యూచర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఏమంటాడంటే, సార్ నాకు 190 వచ్చింది ఒక గ్రూప్లో అవుట్ ఆఫ్ 200, నేను ఎందుకు ఫెయిల్ అయ్యానో నాకు తెలుసు, నేను సర్టిఫైడ్ కాపీస్ అప్లై చేయను. నో, అప్లై చేయి. నీకు తెలియని కొన్ని రీజన్స్ కూడా నీకు కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బాగా తెలిసిన ఒక స్టూడెంట్ వాళ్ళ పేరెంట్ నాతో గొడవ పడ్డారు. సార్ మా అబ్బాయి ఇప్పటికి 3 times నుంచి CA ఫైనల్ గ్రూప్ 1 రాస్తున్నాడు, ప్రతిసారి కూడా తనకి SFMలోనే పోతుంది. సో SFM తను చాలా మంచి ఫ్యాకల్టీ దగ్గర కోచింగ్ తీసుకున్నాడు, తనకు చాలా బాగా వచ్చు. సో CA ఇన్స్టిట్యూట్ కావాలనే ఫెయిల్ చేస్తుంది. సో అతను అంటే ఆ పేరెంట్ నాతో అన్న మాట ఏంటో తెలుసా? సార్ నేను CA ఇన్స్టిట్యూట్ మీద కోర్టులో కేసు ఫైల్ చేయాలనుకుంటున్నాను, మా అబ్బాయిని కావాలని ఫెయిల్ చేస్తున్నారు, ప్రొసీజర్ ఏంటో నాకు చెప్పండి అన్న. సార్ అంత అవసరం లేదు, మీరు మీ అబ్బాయిని ఒకసారి తీసుకురండి, సర్టిఫైడ్ కాపీస్ నేను అప్లై చేయిస్తాను, ఆ సర్టిఫైడ్ కాపీస్ వచ్చిన తర్వాత తను చూడమనండి, అప్పుడు నన్ను కలవమనండి. సో దాని తర్వాత సర్టిఫైడ్ కాపీస్ తీసుకొని వచ్చాడు. అదే ఫాదర్ నాకు సారీ చెప్పారు. దేనికో తెలుసా? ఆ పేపర్ చూస్తే ప్రతి ప్రాబ్లంలో క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ ఉన్నాయి, ప్రతి ప్రాబ్లంలో. తను అడిగితే ఏమంటున్నాడు తెలుసా? సార్ నేను కరెక్ట్గా చేశాను అనుకున్నాను సార్. సో దట్ ఇండికేట్స్ ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. నువ్వేం చేయక్కర్లేదమ్మా, నువ్వు కొత్తగా ఏం కోచింగ్ తీసుకోవద్దు, అదే SFM చూడకుండా ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్కి వెళ్ళు అని చెప్పా. ఆ నెక్స్ట్ అటెంప్ట్లో అదే స్టూడెంట్కి SFMలో ఎగ్జామ్షన్. జస్ట్ మొన్న అటెంప్ట్లో May 22 అటెంప్ట్లో ఒక పేరెంట్ బెంగళూరు నుంచి వాళ్ళ అబ్బాయిని తీసుకుని నా దగ్గరికి వచ్చారు. సో బెంగళూరులో ఈజ్ ఏ వెరీ రెప్యూటెడ్ చార్టర్డ్ అకౌంటెంట్, ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్. సో వాళ్ళ అబ్బాయిది గ్రూప్ 1 అయిపోయింది, గ్రూప్ 2 3 attempts రాశాడు, అవ్వలేదు. సార్ మీరు ఏం చేయొద్దు, మీరు రివిజన్ ఎగ్జామ్స్లో జాయిన్ చేయండి, సో వాటిని టైం టు టైం షెడ్యూల్ ప్రకారం చదువుకోమని చెప్పండి అని చెప్పాను. సో నేను రిజల్ట్స్ వచ్చిన రోజున ఫస్ట్ కాల్ తన నుంచే, తను గ్రూప్ 2 క్వాలిఫై అయిపోయాడండి. అది కూడా ఒక పేపర్లో 62 అండి, ఒక పేపర్లో 58, ఒక పేపర్లో 52, అంటే అన్నిట్లోనూ తనకి మంచి మార్క్స్ వచ్చి తను క్వాలిఫై అయిపోయాడు. సో మనం ఇన్స్టిట్యూట్ని బ్లేమ్ చేయడం కాదు, మన మిస్టేక్స్ ఏంటో ఒకసారి మనం తెలుసుకుంటే వాటిని రెక్టిఫై చేసుకుంటే మనం సక్సెస్ అవ్వగలుగుతాం. అలాంటి అద్భుతమైన అవకాశం మీకు సర్టిఫైడ్ కాపీస్లో ఉంది. సార్ నేను ఫెయిల్ అయ్యాను, ఏ పేపర్స్కి సర్టిఫైడ్ కాపీస్ అప్లై చేస్తే మంచిది? నా ఒపీనియన్లో నువ్వు పాస్ అయిన పేపర్లో కూడా సర్టిఫైడ్ కాపీస్ అప్లై చేయి. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ 190 వచ్చింది, కొన్ని పేపర్స్లో 40 దాటిని, కొన్ని పేపర్స్లో 40 దాటలేదు, అన్ని పేపర్స్లో అప్లై చేయి. సార్ కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే, సార్ నేను అన్ని పేపర్స్ క్వాలిఫై అయిపోయాను అయినా కూడా సర్టిఫైడ్ కాపీస్ అప్లై చేయాలా? ఎస్ చెయ్యండి. అంటే ఇండివిజువల్గా పేపర్స్ క్వాలిఫై అయ్యాడు, అగ్రిగేట్ రాలా, అలాంటి వాళ్ళు కూడా సర్టిఫైడ్ కాపీస్ అప్లై చేయండి, మీ మిస్టేక్స్ ఏంటో మీకు తెలుస్తాయి. అండ్ సార్ నా సర్టిఫైడ్ కాపీస్ని వెరిఫై చేసుకుంటే సరిపోతుందా? నో. సో మీరేం చేయాలంటే మీ ఫ్రెండ్స్ యొక్క సర్టిఫైడ్ కాపీస్ కూడా చూడండి, వాళ్ళు ఎలాంటి తప్పులు చేస్తున్నారు, ఓకే ఈ మిస్టేక్ చేయడం వల్ల ఇన్ని మార్క్స్ పోయినాయి తెలుసుకొని ఆ మిస్టేక్స్ కూడా మీరు రెక్టిఫై చేసుకోండి. అంటే ఎన్ని తప్పులు మనం తెలుసుకుంటే అవి చేసే ఛాన్సెస్ అంతా తగ్గిపోతాయి. సార్ RTI రూట్ ఉంది కదా సార్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, అలా కనుక అప్లై చేస్తే జస్ట్ 2 రూపీస్తో అయిపోతుంది కదా సార్, 500 ఎందుకు కట్టాలి? సో నేనైతే అది రికమెండ్ చేయను. బికాస్ RTI రూట్ ద్వారా మీరు వెళ్ళినప్పుడు మీరు పెట్టే అప్లికేషన్ ఏదైతే ఉంటుందో దానికి ఫిక్స్డ్ ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్లో ఒక వర్డ్ అటు ఇటు అయినా, ఒక సెంటెన్స్ అటు ఇటు అయినా ఇన్స్టిట్యూట్ హ్యాస్ గాట్ ఎవ్రీ రైట్ టు రిజెక్ట్ యువర్ అప్లికేషన్. సార్ అట్లనే CA ఇంటర్ కానీ ఫైనల్ లెవెల్లో కానీ మేము సర్టిఫైడ్ కాపీస్ కనుక అప్లై చేస్తే థియరీ సబ్జెక్ట్స్లో OMR షీట్ కూడా మాకు కాపీ ఇస్తారా? ఎస్ ఇస్తారు. మీ OMR షీట్ కూడా జిరాక్స్ కాపీ ఇస్తారు. బట్ రైట్ ఆన్సర్ ఏంటి? అది ఇవ్వరు.
నువ్వు రాసిన ఆన్సర్ ఏంటో నీకు తెలుస్తుంది. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అది తెలియదు. అలానే క్వశ్చన్ పేపర్ కూడా ఇస్తారా? ఇవ్వరు. మరి సిఏ ఫౌండేషన్లో ఎస్ ఇస్తారు. ఓఎంఆర్ షీట్ని మీకు స్కాన్ చేసి ఇస్తారు. మరి అవుట్కమ్ అనేది నాకు ఎలా తెలుస్తుంది? మీకు మెయిల్ చేస్తారు. ఆ మెయిల్లో మీకు ఒక లింక్ ఉంటుంది. సో ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే మీ సర్టిఫైడ్ కాపీస్ మీకు కనిపిస్తాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే ఆ లింక్ కనుక మీరు లేట్గా ఓపెన్ చేశారనుకోండి, దట్ లింక్ విల్ గెట్ ఎక్స్పైర్డ్ అండ్ యూ విల్ నాట్ బీ ఏబుల్ టు సీ ద సర్టిఫైడ్ కాపీస్. అందుకని మీరు ఏం చేయాలంటే టైం టు టైం మీ మెయిల్ ఐడి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏమైనా మెయిల్స్ వచ్చినాయేమో చూసుకుంటూ ఉండాలి. ఒక్కోసారి ఏమవుతుందంటే ఇన్బాక్స్లో కాకుండా స్పామ్లోకి వెళ్ళిపోతుంటుంది. అక్కడ కూడా వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉండాలి. అనలైజ్ చేసుకున్న తర్వాత అది నాకు కూడా మెయిల్ చేయండి. సో నేను మా టీం మెంబర్స్ చేత మీకు కాల్ చేయించి మీరు చేస్తున్న మిస్టేక్స్ ఏంటో నేను చెప్పిస్తాను. సో ఇలా చేయడం వల్లనే నేను ప్రతి అటెంప్ట్లోనూ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ సర్టిఫైడ్ కాపీస్ చూడగలిగే అవకాశం నాకు వస్తుంది. అంటే దీంట్లో నా స్వార్థం ఏంటంటే స్టూడెంట్స్ చేస్తున్న మిస్టేక్స్ ఏంటో నాకు తెలుస్తాయి. దాన్ని బట్టి నేను స్టూడెంట్స్కి బెటర్గా గైడ్ చేయొచ్చు. ఎనీహో, సో ఇది మన ఆన్లైన్ ప్రజెన్స్ యొక్క డీటెయిల్స్ అండి, అండ్ ఇది మన ఫిజికల్ ప్రజెన్స్ యొక్క డీటెయిల్స్, అండ్ ఇది మన యాప్ గురించి, అండ్ ఇది మన యాప్లో దొరికేటువంటి వేరియస్ సర్వీసెస్ గురించి. అండ్ ఇప్పటికే 30,000+ స్టూడెంట్స్ ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. సో ఎంఈసి ప్రో అనేటువంటి అకాడమిక్ ప్రోగ్రామ్ ఇంటర్మీడియట్లో రీసెంట్గా లాంచ్ చేసాం. ఎవరైతే ఫ్యూచర్లో సిఏ సిఎంఏ కోర్సెస్ కాకుండా బీబీఏ ఎంబీఏ ఆర్ క్లాట్ లాంటి కోర్సెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ ఎంఈసి ప్రో అండి. అండ్ ఇది మనకి అక్రాస్ ద కంట్రీ మనకు వస్తున్నటువంటి అడ్మిషన్స్. థ్యాంక్స్ టు ఆల్ ద ఓల్డ్ స్టూడెంట్స్ ఫర్ సచ్ రిఫరెన్స్. అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ మీరు కమ్యూనికేట్ చేయాల్సిన మెయిల్ ఐడి ఇదండి. అండ్ అకాడమిక్ ఇష్యూస్ మీరు కమ్యూనికేట్ చేయాల్సిన మెయిల్ ఐడి ఇది. అండ్ సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియో పట్ల మీ కామెంట్స్ ఏంటో చెప్తే వీ కెన్ మేక్ ఇట్ స్టిల్ బెటర్. ఆల్ ది బెస్ట్.